మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది పిల్లల కథలండి. ఈ రెండు కూడా చాలా బాగుంటాయి, భక్తి కథలు. ఇవి విడిగా అవుతాయి. మీరు ఎవరు పిల్లలకి చెప్పడానికి పుస్తకాలు చదివి చెప్పేంత టైము తీరిక ఉండట్లేదు కాబట్టి నేను వీడియో చేశాను. ఇదేంటంటే భక్తి కథలు, నీతి కథలు చెప్పడం ద్వారా పిల్లల్లో మనోవికాసం పెరుగుతుంది. అలాగే ఆ నీతి కథలు చెప్పడం వల్ల వాళ్ళు సమాజంలో ఎలా మెలగాలో తెలుస్తుంది. వాళ్ళకి ఈ కథల వల్ల కొంత స్ఫూర్తి వస్తుంది. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళకు కొన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మంచి చెడులు అన్నీ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. విభూషణుడికి వినాయకుడి పరీక్ష. రామరావణ యుద్ధం జరుగుతుంది. రామరావణ యుద్ధంలో రావణుడికి చనిపోతాడు. చనిపోయిన తర్వాత అంత్యక్రియలు విభూషణుడి చేత చేసి లంకకు రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఆ తర్వాత తనకు సాయం చేసిన సుగ్రీవ, ఆంజనేయ, అంగదాది వానర సైన్యానికి కూడా తనని వెంట పెట్టుకుని విభీషణుడిని వెంట పెట్టుకుని సీతాలక్ష్మణ సమేతంగా అయోధ్యకి పుష్పమాలను బయలుదేరుతాడు. అక్కడ అయోధ్యలో రామ పట్టాభిషేకం ఘనంగా జరుగుతుంది. తర్వాత కొన్నాళ్ళకి రాముడు వారు ఆతిథ్యం తీసుకున్న వాళ్ళందరూ తమ తమ నగరాలకి బయలుదేరి వెళ్ళిపోతారు. తన సహకరించిన మానవులందరికీ రాముడు స్వర్ణాభరణాలు, విలువైన కానుకలు ఇచ్చి వాళ్ళని పంపిస్తారు. రావణుడు సోదరైన ఉన్న విభూషణుడు కూడా తన పక్షాన్ని నిలబడి తనకు సాయం చేసినందుకు ఏదైనా మంచి బహుమానం ఇవ్వాలనుకుంటాడు రాముడు. అందుకే తన దగ్గర వాళ్ళ ఇంటి 20 పైన రంగనాథ్ విగ్రహాన్ని విభూషణుడు ఇస్తాడు. కానీ విభూషణుడికి ఏమని చెప్తాడంటే, రంగనాథ్ విగ్రహాన్ని ఇస్తూ ఇది మా ఎలవేర్పు, నీ రాజ్యానికి రంగనాథుడు అనుగ్రహం ఉండాలని చెప్పి నీకు ఇది ఇస్తున్నాను. కానీ దీన్ని ప్రయాణంలో ఎక్కడా కూడా కింద పెట్టకూడదు. కింద పెట్టితే కనుక అది మళ్ళీ దాన్ని తీయడం అసాధ్యం, నేలలో పాతుకుపోతుంది అని చెప్తాడు. సరే అని చెప్పి రావణుడి వద్ద వీడుకొని తీసుకుని లంకకు తిరుగు ప్రయాణం అవుతాడు విభూషణుడు. అలా పెడుతుంటే మధ్యలో కావేరి నది కనిపిస్తుంది. ఆ కావేరి నదిలో ఎలాగైనా స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవాలని చాలా అనుకుని ఎవరైనా విగ్రహాన్ని పట్టిన ఉంటారని చెప్పి ఎదురు చూస్తుంటాడు. అలాగే చూస్తుంటే ఆ కావేరి నది తీరం వైపు ఒక బాలబ్రహ్మచారి పెడుతూ ఉంటాడు. సరే ఆ పిల్లవాడిని పిలిచి, నాయన కాస్త నాకు సాయం చేసుకోవాలంటే ఏమిటి అడుగుతాడు. ఈ విగ్రహాన్ని నువ్వు నేలను పెట్టకూడదని ఏమో ఉంది, అందువల్ల నీకు ఇస్తాను, నువ్వు విగ్రహాన్ని పట్టుకొని నేను వెంటనే వచ్చేస్తాను అంటే, ఆ బ్రహ్మచారి నీకు ఒక షరతు పెడతాను, నేను 3 సార్లు లెక్క పెట్టేలోపు నువ్వు వచ్చేసి విగ్రహాన్ని తీసుకోవాలి, లేదంటే నేను విగ్రహాన్ని కింద పెట్టి వెళ్ళిపోతానని చెప్పి అంటాడు. అలాగే అని చెప్పి విభీషణుడు స్నానానికి బయలుదేరి పెడతాడు. నదిలో దిగడంగానే మొదటిసారిగా పిలిచి తొందరగా రాని టైం అయిపోతుంది అంటాడు. అలాగే రెండోసారి కూడా పిలుస్తాడు. ఈలోపే స్నానం చేసేటప్పటికే రెండోసారి కూడా పిలుస్తాడు. అలాగే మూడోసారి సంధ్యావందనం మొదలెట్టే లోపే పిలుస్తాడు. 3 సార్లు అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ విగ్రహాన్ని కింద పెట్టేసి వెళ్ళిపోతాడు. అది అప్పటికి నేలలో పాతిపోతుంది. విగ్రహాన్ని పైకెత్తడం విభీషణుడు తన బలవంతా ఉపయోగించి ప్రయత్నం చేసి అది ఎంతసేపటికి రాదు. అయ్యో తనకు ఆవేదన వస్తుంది. అయ్యో నాకు ఎంత నిస్సహాయంగా నేను విగ్రహాన్ని తెచ్చుకుని నిర్లక్ష్యంగా చేశానని చెప్పి బాధపడి ఆ బ్రహ్మచారి మీద కోపం వచ్చి వెనకాల పడతాడు. అతడు బాలబ్రహ్మచారి పరుగులను తెచ్చుకుంటాడు. ఆ పరుగులను తెచ్చుకుని బ్రహ్మచారి వెళ్ళిపోతుంటే అలా వెళ్ళిపోయి అతడు పర్వత శిఖరానికి చేరుకుని తన నిజస్వరూపాన్ని వినాయకుడి రూపంలో నిజ స్వరూపాన్ని ప్రదర్శించి, విభీషణ చింతించకు, నీ విష్ణువు మామూలుగా విగ్రహాలు దక్షిణ వైపు ఉండవు, కానీ నేను నీ లంకా రాజ్యానికి ఆశీస్సులు ఉండేలాగా దక్షిణ వైపుకి ఉంచాను, నీకు ఎలాంటి ఇది ఉండదు, నీకంతా మంచిగా జరుగుతుందని చెప్పి విభీషణుడు చెప్తాడు. అయ్యో నా ప్రాప్తం ఎంత అంటే విభీషణుడు చాలా బాధపడతాడు. అలా సరే అని చెప్పి లంకకి బయలుదేరుతాడు. ఇప్పటికి కూడా కావేరి నదిని శ్రీరంగనాథ స్వామి ఆ దక్షిణ వైపు కొలువై ఉంటాడు. ఇది మొదటి కథ. అలాగే రెండో కథ యమదూత ధర్మ ప్రమోదం. ఒక ఊర్లో నైషధ మహానగరంలో హిమకుండుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతడు సంపదలో కుబేరంతుడి వాడు, సదాచార సంపన్నుడు, మంచి నిత్య దానము చేసేవాడు. అలాగే వర్తకుడికి వ్యవసాయం, పశుపోషణ, నిత్యావసరాలు చాలా వర్తకం చేసి లాభాలు బాగా గడించి 8 కోట్ల సువర్ణ టంకాలని సంపాదించాడు. ఆ సంపాదించడంలో ముసలితనం వచ్చేసింది. అయ్యో నేను ఇంతవరకు ఏ మంచి కార్యక్రమం చేయని చెప్పి తర్వాత ఏం చేశాడంటే, మంచిగా ఏదైనా మరణించేలోపు ఏం చేయాలని ఆలోచన రావడమే తడుగా తన సంపదలో 6వ వంతు ధర్మ కార్యాలకి
అలాగే ఊరందరికీ దాహం తెచ్చే పెద్ద చెరువు తవ్వించాడు. అలాగే విశాల ఉద్యానాలు, నిరాధాన్నదాన కేంద్రాన్ని అంటే నిత్య అన్నదాన కేంద్రాన్ని, అలాగే బ్రాహ్మణులకి షోడశ మహాదానాలు చేసి యావజ్జీతాన్ని ప్రాయశ్చిత్తం కూడా చేసుకుని ధర్మకార్యాలు చేశాక తన కొడుకులకి శ్రీకొండలకి వికొండలకి తన ఇల్లు సంపద మిగిలిన అప్పగించి భార్య కలిసి వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. అడవిలో ఆశ్రమం ఏర్పాటు చేస్తుంది. అక్కడ గోవిందనామాన్ని స్మరించుకుంటూ చివరికి కాలం చేస్తాడు. కాలం చేసిన తర్వాత కొడుకులు వాళ్ళ సంపద చేతికి వచ్చేప్పటికి వాళ్ళకి ఏమీ తెలియక విలాసాలకి దుర్వ్యసనాలకు అలవాటు పడి మొత్తం అంతా నాశనం చేసుకుంటారు. ఆస్తి అంతా పాడైపోతుంది. మొత్తం ఆదోష క్రీడలు, అలాగే పానశాలలో తిరిగి మధుశాలకు, వారకాంతర గృహాలు తిరిగి చివరికి ఆస్తి అంతా పోతుంది. పోయేప్పటికి ఇద్దరు కూడా చాలా నిరుపేదవుతారు. వాళ్ళకి ఏమీ మిగలదు. వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కడు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. చివరికి చిన్న చితకా వస్తువులు కూడా అమ్ముకొని ఇద్దరు కూడా ఆకలి బాధ తట్టుకోలేక దొంగతనాలు మొదలెడతారు. ఇలాగా వాళ్ళు జనాలు అసహించుకొని రాజభట్లకు అప్పగిస్తామని భయపెడితే వాళ్ళు భయపడి రాజధాని బయటకు అన్నదమ్ములు ఇద్దరు అడవిలోకి పారిపోతారు. అక్కడ కూడా పశువులను జంతువులు వేటాడి వాటిని తిని ఇద్దరు రాక్షసులా మారుతారు. ఆ అన్నదమ్ములు ఒక్కనాళ్ళకి ఏం చేస్తారంటే శ్రీకొండ ఒక పుణ్ణి వేటాడుతూ ఒక కొండలో పెంచాపి అక్కడ ప్రవేశిస్తాడు. అప్పుడు పులికి ఆహారం ఇస్తాడు. అలాగే వికొండలుడు కూడా పాము కాటికి బలైపోతాడు. ఇద్దరు కూడా ఒకే సమయానికి మరణిస్తారు. యమదూతలు వచ్చి ఇద్దరిని వేరువేరుగా తీసుకుపోతారు. అప్పుడు చిత్రగుప్తుని అడిగితే వాడి వివరాలు తెలుసు. పెద్దవాడిని నరకానికి, చిన్నవాడిని స్వర్గానికి తీసుకుని చెప్తాడు. ఎందుకని అడిగితే అప్పుడు యమదూతలు పెద్దవాడిని శ్రీకొండని నరకానికి పడేస్తారు. తర్వాత వికొండని తోడుకొని స్వర్గానికి తీసుకుపోతుంటే అన్నని నరకంలో పడేసారు, నన్ను ఎందుకు స్వర్గాన్ని తీసుకెళ్తున్నా అడుగుతాడు. అప్పుడు వాళ్ళు చెప్తారు, నేను కూడా అన్నతో పాటు అన్నీ చెడు పనులు చేశాను, మంచి పనులు ఏం చేయలేదంటే అప్పుడు యమదూత ముందుగా ఇక్కడ ఎవరి కర్మకు వారే అనుభవిస్తారు, ఎవరిని ఒకరికి ఉండదు, అన్న తమ్ముడు అనేది ఉండదు, ఎవరు మహాపాత్రలు ఇస్తారు, గౌరవంలో పడతారు, నువ్వు కించిత్ పుణ్యం చేశావు అందుకే నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్తావు. సరే కానీ నేను అన్ని పాపాలు చేశాను, నేను చేసిన పుణ్యం నాకు అంతకున్నదని అడుగుతాడు వికొండలుడు. అప్పుడు నీకు గుర్తు రావచ్చు, మాకు తెలుసు, నువ్వు క్రూరమృగంతో గాఢారణ్యం ప్రేమించాక మళ్ళీ నీ అన్న దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు అరణ్యుడు ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఆశ్రమంలో సుమిత్రుడి ఆశ్రమానికి వెళ్తే అతని కొడుకు హరిమిత్రుడితో కలిసి యమునా నదిలో మాఘస్నానం చేసావు. ఆ మాఘస్నానం చేసిన పుణ్యం అంతా ఆ సజ్జన సాంగత్యం వలన నీవు స్వర్గాన్ని వెళ్తామని చెప్పి యముడితో చెప్తాడు. అయ్యో 7 కలిసి వస్తే మిత్రుడు అవుతాడు, మనం చాలా దూరం కలిసి వెళ్దాం నడిచాం, మా ఇద్దరి కూడా అన్నీ తెలుసుకోవాలని అడుగుతున్నాను. మానవుడు ఏ కర్మ చేస్తే స్వర్గానికి వెళ్తాడు వికొండడు. పరపీడనున్న ఎంతటి వారైనా నరక ప్రాప్తి తప్పదు. అహింస పరమో ధర్మ అనేది ఆలోచిస్తుంది. అహింసా పరాన్ని నేరుగా శ్రీరామన్నారాయణ చెప్పిన బదులిచ్చాడు యమదూత. దీనివల్ల ఏంటంటే ధర్మాన్ని తప్పకూడదు. ధర్మం తప్పితే అది మనకి రారువాది నరకాన్ని కలిగిస్తుంది. దీనివల్ల పిల్లలకి ఈ మంచి చెడులు చెప్పడానికి కథలు చెప్పడం వల్ల మంచి నీతి, మంచి కథలు, మంచి ధర్మము అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. కథ వల్ల నిర్లక్ష్యం పనికిరాదు. రెండో కథ వల్ల ధర్మాన్ని కాపాడాలని తెలియజేయడమే.